Welcome to my Manu Cherry channel. ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని Like, share, and subscribe. చాలా కాలం క్రితం భూమి మీద చెట్లు మొక్కలు అన్నీ దేవుడి వరాలతో సుఖంగా జీవించేవి. వాటిలో కరివేపాకు చెట్టు, తమలపాకు చెట్టు, అరటి చెట్టు, తులసి మొక్క చాలా ప్రసిద్ధి చెందినవి. ఒకరోజు కరివేపాకు, తమలపాకు, అరిటాకు తమ తమ గొప్పల గురించి గర్వంగా చెప్పుకోసాగాయి. కరివేపాకు, నా సువాసన లేకుండా వంటలకు రుచి ఉండదు, నాకే విలువ ఎక్కువ అని అనింది. తమలపాకు, పూజలు శుభకార్యాలు నన్ను లేకుండా జరగవు, నేనే శ్రేష్టం అని అన్నది. అరిటాకు, నా ఆకుల మీద భోజనం వడ్డిస్తారు, నా పండ్లు అందరికీ ఇష్టం, నాకంటే గొప్ప ఎవరు అని అన్నది. అవి తులసి మొక్క వైపు చూసి నవ్వాయి. నువ్వు చిన్న మొక్కవే కదా, నీకు విలువేముంటుంది అని తక్కువ చేసి నవ్వసాగాయి. అది విన్న తులసి బాధపడింది, కానీ ఒక మాట కూడా అనలేదు. వాటిని చూసి దేవుడు గంభీరంగా అన్నాడు, గర్వం వల్ల మీకు ఉన్న వరాల విలువ మీరు మర్చిపోయారు, అందుకే మీకు శాపం ఇస్తున్నాను. ముందుగా కరివేపాకును చూసి, నీకు మంచి వాసన రుచి ఉంటుంది, కానీ నేను ఒంటరిగా తినరు, నీ గొప్పతనం వంటలో కలిసినప్పుడే తెలుస్తుంది అని అన్నాడు. తరువాత తమలపాకుతో అన్నాడు, నిన్ను పూజలో వాడతారు, కానీ నీవు స్వతంత్రంగా ఉపయోగపడవు, నీ ఉపయోగం సాంప్రదాయాలకే పరిమితం. అరిటాకు వైపు చూసి, నీ ఆకులు పెద్దవైనా నీవు చెట్టుగా ఎక్కువ కాలం నిలవవు, పండ్లు ఇచ్చాక వాలిపోతావు. తరువాత దేవుడు తులసి దగ్గరకు వెళ్ళాడు. ఆమె వినయంగా తల వంచింది. దేవుడు చిరునవ్వుతో అన్నాడు, నీకు గర్వం లేకుండా భక్తితో ఉన్నావు, అందుకే నీకు వరం ఇస్తున్నాను. నీవు ప్రతి ఇంటి ముందు పెరుగుతావు, నీ ఆకులు ఆ దేవుని పూజలో తప్పనిసరిగా వాడుతారు. ఆరోగ్యం పవిత్రతకు నీవే ప్రతీక అవుతావు, నిన్ను తాకితేనే శాంతి కలుగుతుంది. ఆ రోజు నుంచి కరివేపాకు, తమలపాకు, అరిటాకు తమ శాపాన్ని గుర్తు చేసుకుని వినయంగా జీవించసాగాయి. తులసి మాత్రం దేవుడి వరంతో ప్రతి ఇంటి హృదయంలో స్థానం సంపాదించింది. కథ అయిపోయింది. నీతి: గర్వం మనల్ని చిన్నవాళ్ళని చేస్తుంది, వినయం భక్తి మనల్ని గొప్పవాళ్ళని చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.